క్రేజ్ దేని వల్ల వస్తుందంటే సక్సెస్ వల్ల వస్తుంది. సినిమా ఆర్టిస్టులకి క్రేజ్ ఉంటుంది. మీరు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, సినిమా ఆర్టిస్టులకి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు మాట్లాడే భాషల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల రెస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది, వాళ్ళ కమిట్మెంట్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో ఆచరిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ లాగా ఎవడైతే నిస్వార్థంగా మాట్లాడుతున్నాడో, నిస్వార్థంగా పనిచేస్తున్నాడో, లోకమంతా అదే చెప్తుంది భగవద్గీత, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడు వాడి కోసమే ఆలోచిస్తాడో, వాడి డబ్బు కోసమే ఆలోచిస్తాడో, వాడి ఎంటర్టైన్మెంట్ కోసమే ఆలోచిస్తాడో, లోకం ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను సినిమా తీసి డబ్బు తీయాలి, జనాల బలహీనతను ఎవడైతే క్యాష్ చేసుకోవాలనుకుంటాడో వాడిని సమాజం సమాధి చేసేస్తుంది వాడు బతుకున్న కాలంలోనే. దేశంలో కో డైరెక్టర్గా పనిచేసిన తర్వాత నా అన్నయ్య పవన్ కళ్యాణ్ నాకు పెద్ద లైఫ్ ఇచ్చింది. అప్పటి నుంచి నా లైఫ్ మారింది. నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్ట్లో వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఎందుకు మర్చిపోలేనో కూడా చెప్తా, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 days కంటిన్యూస్గా వెళ్ళా, అంటే ఆయన ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇవాళ కలవంగానే ఎయిర్పోర్ట్లో కలవంగానే, ఏ శర్వా ఎలా ఉన్నావు, బాగున్నావా, నువ్వు సినిమాల్లోకి రాకముందు కలిసా కదా, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నా, ఎలా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అంటే ఆయన సింపుల్ సిటీకి, ఆయన అంటే అప్పుడు కలిసింది గుర్తుపెట్టుకుని మళ్ళీ పేరుతో పిలిచి మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, ఇట్ మేడ్ మై డే టుడే. అండ్ వస్తుంటే కళ్యాణి అడుగుతుంది, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్గా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు ఎకానమీలో, ఆయన పవర్ స్టార్ అంటే ప్రైవేట్ జెట్లు, ఆయన అలా వస్తారంటే, అమ్మ ఆయన్నే వదులుకునే వచ్చారు ఇక్కడికి మీ అందరి కోసం అని చెప్పా. సో మనం ఆయన దగ్గర ఆయన సింపుల్ సిటీ నేర్చుకోవాలి, అండ్ ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు కాదండి, ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యే ముందు, పొలిటీషియన్ అయ్యే ముందు, ఇది 10-12 ఏళ్ల క్రితం చిరంజీవి గారికి చెప్పాను నేను. వ్యక్తిగా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఇప్పుడు నేను కొత్తగా పొగడత కోసం చెప్పట్లేదు, ఇది నిజం. మీరు కావాలంటే చిరంజీవి గారిని అడగండి. కళ్యాణ్ గారు మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి నేను ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను, సారీ. బట్ ఈయన లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గులేకని ఎలా చేస్తారండి, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 75 kgs బరువు కూడా లేని రివట్ లాంటి శరీరం, పల్సగా ఉండే ఒళ్ళు, తీక్షణంగా ఉండే కళ్ళు. ఇలాంటి వ్యక్తి ఒక జాతి తాలూకు ఆశల్ని ఇంతలా శాసిస్తాడని బహుశా అతన్ని కన్నా వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఊహించుండకపోవచ్చు. అతన్ని సినిమాల్లోకి ఆహ్వానించి ఇంత పైకి తీసుకొచ్చి ఒక తండ్రిలాగా సాకిన చిరంజీవి గారు కూడా ఊహించుండకపోవచ్చు. సో అందుకని ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటతో ముగించి బన్నీ గారికి మైక్ ఇస్తాను. నేను చూడ్డానికి ఇంతే ఉండొచ్చు, కానీ తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. ఇది ఆయన చెప్పిన మాటే, ఆయనకి ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన మాట. సో ఆయన గురించి ఆయనకి ఇష్టమైన కవి చెప్పిన మాటను చెప్పటమే ఉచితమని అనుకుంటూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది. సారీ క్షమించాలి నాకు మీలాగే కరెంట్ పాస్ అవుద్ది.
బర్నాడ్ షా సినిమా గురించి ఒక మాట అన్నాడండి. సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి, ఏదో ఒక రోజుకు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని. రొనాల్డ్ రేగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలిత, రేపు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు ఒక జీవితాన్ని రచించుకుని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కష్టపడి ఒక అంతస్తు నిర్మించుకున్నట్టుగా మా జీవితాలను నిర్మించుకుంటామండి. అలా నిర్మించుకుని మీకోసం వచ్చే వాళ్ళల్లో అదిగో ఆయన ఒకడు వచ్చాడు. మీరు ఎలా ఉన్నారంటే, మొన్న మీరు చాలామంది చూసి ఉంటారు, ఎంజీఆర్ని ఫాలో అవ్వమని నేను ఆయనకు ఒక సలహా ఇచ్చా. నువ్వు ఎంజీఆర్ని ఎంజీఆర్ నటిస్తూనే చివరికి ముఖ్యమంత్రి అయ్యాడని. చాలామంది కాదు 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 ఆయన మాలోకి వచ్చేయాలంట, మీరు వెళ్ళిపోవాలంట. నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి ఫాలో అవ్వంటున్నా. అమ్మయ్య నా ఫ్యాన్స్. ఎందుకంటే మనం సినిమాలో చెప్పే మాట ఒక్కొక్కసారి వాయిస్ ఆఫ్ అమెరికా కంటే గొప్పదండి. ఎందుకంటే అలా రీచ్ అయిపోతుంది, సందులు గొంతులు ఇళ్ళు టీవీల్లో కూడా వెళ్ళిపోతుంది ఆ మాట. పవన్ కళ్యాణ్ రేంజ్ ఆడి చెప్తే ఎంత దూరం వెళ్తుంది ఆ మాట. కాబట్టి ఒక సమాజాన్ని చేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సినిమా. ఆ సినిమాలో నుంచి మీకోసం, అంటే నాకింత చేసిన వాళ్ళ కోసం నేనేం చేయాలి అని వచ్చేసిన మహానుభావుల్లో లేటెస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. చాలాసార్లు చెప్పాను మీకు, మేము ఒక సినిమా రాయలా, కానీ ఆయన అంటే ఎందుకో ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆ మెగాస్టార్ ఇంట్లో అతను చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మాట్లాడతా మీ యంగ్ చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు నాకు తెలియదండి, అది ఇవాళన్నా చెప్పలేదు. ఇప్పుడు నవ్వుతున్నాడు, నవ్వుతాడు అలా మధ్య మధ్యలో మాట్లాడతా అలా నవ్వేసుకుంటాడు ఏంటో. అది నేను చాలాసార్లు పట్టుకుందామని చూస్తే నాకే దొరకట్లా. 350 సినిమాలు క్యారెక్టర్లు క్రియేట్ చేసి నాకే ఈయన ఎందుకు నవ్వాడు ఇప్పుడు అని. ఎందుకంటే ఆయనలో ఒక యోగి ఉన్నాడండి, ఆయనలో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఒక భగత్ సింగ్ ఉన్నాడు, చెగువీర అన్ని చేస్తున్నారు మా వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ సమాజానికి కావాలండి. Want to act with Pawan Kalyan, and what kind of story will you choose if you get a chance to act with him? Well, there is no reason. I just love his films, and he's a superstar, and of course I really idolize him, so I would love to work with him. And if I get a chance to work with him, I don't think I'll be trying to filter the scripts that I get of it. The moment I get the news that okay, I'm getting an opportunity to be paired up with him, I would jump to it. I would love to work. తమ్ముడు కదా యాక్టివ్ ఫస్ట్ సినిమా నుంచి. అవునా? బట్ తమ్ముడుది ఎక్కువగా మీరు తొలి ప్రేమ నుంచా? ఎనీహౌ, సో తమ్ముడు స్టెప్స్ చేసి చూపించడం, తమ్ముడు యాక్టింగ్ చేయడం, అక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మిమ్మల్ని తమ్ముడు చేసేసుకున్నారు ఆయన ఆడియో ఫంక్షన్. తమ్ముడు అనేసారు. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ కాదు, ఇట్స్ ఫీలింగ్ అంతే. ఐ డోంట్ నో, ఇట్స్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్ ఫీలింగ్. సో అంటే ఒక అతను చూసి నేను సినిమాలోకి రావాలనుకున్నాను, వచ్చాను, అతన్ని అడ్మైర్ చేశాను, అతన్ని ఫ్యాన్గా ఉన్నాను. అలాంటి ఆయన అంటే ఒకసారి కలిసి చాలనుకునేవాడిని. అంటే ఆయన అంటే లైక్ లక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కలిసి తను నా తమ్ముడు లాంటి వాడు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్. దీనికి ముందు కళ్యాణ్ గారు సినిమాలు అన్నీ చూశాను. తను ఫైట్స్, కామెడీ எனக்கு ரொம்ப பிடிக்கும்.